మనుధర్మంలో ఉన్న వాట్లలో నా స్త్రీ స్వతంత మనోహరతి అని మాత్రమే అంటారు. కానీ ఆ స్త్రీకి ఆస్తి హక్కు ఉండాలని, ఆమెకు రక్షణ ఉండాలని, కుటుంబ భారాన్ని మొయ్యాలని, ఆమెనే అత్యంత కీలకమని మనువు చెప్పిండు. దాన్ని విస్మరించి విమర్శించేవారు తమకనుకూలమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నాను. అయితే ఒక చిన్న మాట అన్న, ఒకవేళ అది వాళ్ళు చేసి ఉంటే ఈరోజు స్త్రీల మీద కొత్త కొత్త చట్టాలు అక్కర్లేదు. గృహహింస చట్టాలు కానీ, తర్వాత హత్యలు, అత్యాచారాలు, 498A వీటి మీద చట్టాలు అక్కర్లేదు. ఇప్పటికి కూడా స్త్రీలు దారుణమైన సామాజిక వివక్షకు, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆనాటి మూలాలే. ఈరోజు స్వాతంత్రం వచ్చింది, చట్టాలు వచ్చినాయి, స్త్రీలు చదువుకోగలుగుతున్నారు, అన్ని రంగాలలో ముందున్నారు అని మనం అనుకుంటున్నా కూడా ఈరోజు కూడా వీళ్ళు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే కారణం ఆ రోజు అన్ని మతాలు కూడా స్త్రీలను బానిసలు చేసి పురుషుడికి ఆధిపత్యాన్ని ఇచ్చాయి. నీ స్త్రీ పాత్ర ఎక్కడ కనిపించదు, స్త్రీ సపోర్ట్ పాత్ర నీకు కనపడుతుంది. దేవుడే స్త్రీని పురుషుడి విలాసాల కోసం దేవుడే క్రియేట్ చేశాడని చెప్పబడుతుంది. మీకు బైబిల్లో కూడా ఈ ప్రపంచానికి దేవుడు తలపాకై ఉన్నాడు, ప్రతి స్త్రీకి పురుషుడు తలపాకై ఉన్నాడు. కాబట్టి ప్రతి స్త్రీ పురుషుడికి లోబడి జీవించమని చెప్తుంది బైబిల్. అంతేకాదు, ఇంకొక మాట చెప్తాను మీకు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే యెహోవా ఏదేను తోటను తయారు చేసి ఆదామును దానిలో తయారు చేసి పెడతాడు. ఏదేను తోటలో తయారు చేసి ఆయన మట్టితో తయారు చేసి ఆయన నాసికరంధ్రంలో ఉప్పను ఊదగానే అంటే వెంటనే బ్రీతింగ్ వచ్చి మనిషి అయిపోయినాడు. ఆయన తిరుగుతున్నాడు. ఇక ఆయన తిరుగుతుంటే మరి యెహోవా ఆయన ఏమనిపించిందో, యెహోవా ఉన్న ఏ మనిషి, ఆయన రూపం ఏది నీకు బైబిల్ ఎక్కడ కనపడదు. యెహోవా అంటే పేరు ఉంటుంది అంతే. అయితే ఈయన నలతగా ఉండడం చూసి ఈవాని తయారు చేస్తాడు, అవ్వని తయారు చేశాడు. ఆయనను పడుకోబెట్టి అతను పక్కటెంక నుంచి ఎముకను తీసి ఈవాని తయారు చేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పురుషుడి కోసం స్త్రీని క్రియేట్ చేశాడు, పురుషుడు పక్కటెంక నుంచి తీశాడు కనుక పురుషుడిలో భాగం స్త్రీ అని చెప్పిందే తప్ప స్త్రీ పురుషులు సమానం అని చెప్పలేదు. అన్ని మత గ్రంథాలు కూడా స్త్రీలను బానిసలు చేసి పురుషుడికి ఆధిపత్యాన్ని ఇచ్చాయి. అంతే తప్ప మత గ్రంథాలు స్త్రీలకు చేసిన మేలు పీసరంతా కూడా లేదు. స్త్రీలను అణచివేయటంలో భాగంగానే అది చేశాయి. మీ రామాయణము, మహాభారత కథల్లో కూడా వాళ్ళ పాత్ర ఏంటి? గౌరవమైన పాత్ర. ఎంత అవమానకరమైన పాత్రలు ఉంటాయి వాళ్ళకి. ఈరోజు మనకు అమ్మ ఉంటుంది, మనకు చెల్ల కావాలి, అమ్మ కావాలి, ఆడపిల్లలు కావాలి. కానీ ఆడపిల్లలు నేడు అవమానించబడుతూ అత్యాచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి అవసరాలు తప్ప ఆడపిల్లని గౌరవించాలి, చేయవలసింది. మీరు ఎవరినైతే మీరు పదే పదే తులనాడుతున్నారో ఆ తులనాటకు గురవుతున్న వారే బసవేశ్వరుల వారు ఉన్నారు. సమాజం ఏ మార్పు చెందాలో చెప్పినవారు అక్క మహాదేవి ఉన్నారు, అల్ల మహాప్రభు ఉన్నారు. 1000 ఏళ్ల కింద ఉన్న వాళ్ళ ప్రభావం తెలుగు భారతదేశ జీవన విధానం మీద ఉన్నది. వారి నుంచి వచ్చిన వారే వేమన, వీర వేమన స్వాముల వారు కూడా. అంటే మనం ఎవరినైతే మనం తిడుతున్నామో వాళ్ళ నుంచి సమాజానికి మేలు జరుగుతున్న చైతన్యం కూడా అవుతున్నది కదా. ఎందుకు ఇక్కడ ఈ విషయం ఏం చెప్తున్నానంటే, వాళ్ళతో మాకు ప్రాబ్లం లేదు. మేము వాళ్ళని చాలా మహనీయులుగా చూస్తాం. మేము వ్యక్తుల్ని చూడటం లేదు, భావజాల రీత్యా చూస్తున్నాను. ఏ భావజాలం? మీ భావజాలం ఏమిటి? వాళ్ళ భావజాలం? భావజాలం అక్కర్లేదు. సమాజ హితం కోరే ఒక తాత్వికత ఉండాలి మనిషిలో. మాకు వ్యక్తులు మేము వ్యక్తులని అసలు పట్టించుకోం. సర్వే జనా సుఖినో భవంతు అది మాట వరుసకే సార్, అది మాటే. మీరు అది కూడా అనట్లేదు కదా. సర్వజనాలు అది కాదు, సుఖంగా ఉండాలనేటువంటి వాడు. కుల వ్యవస్థ ఉంది, అసమానతల కుల వ్యవస్థ గురించి మాట్లాడు, అది తప్పని చెప్పు. ఈరోజు ఫలాని ఏకాదశి రోజు మాత్రమే మీరు దేవుణ్ణి పూజించాలా, ఆ రోజైతే చక్కగా స్వర్గానికి చేరుకుంటారని చెప్పగానే పొలోమను పరుగులు తీసుకుని దేవాలయాల్లో తొక్కిసలాట్లో 100,000 మంది చచ్చిపోతున్నారు కదా. అది చెప్పినప్పుడు కులం తప్పురా, కులం లేదు అని నువ్వు ఎందుకు చెప్పవు? చిన్నజీఆర్ స్వామి చెప్పించండి, అది ఎంత ప్రభావం చూపుతుందో చూడండి. వాటిని బతికించడానికి కారణం ఏంటంటే ప్రజల మీద ఆధిపత్యం చేయడం కోసం, తన ప్రధాన కులంగా లేదా అగ్రకులంగా ఉండి వాళ్ళని అణచివేయడం కోసం వాళ్ళు చేస్తున్న పని అంతే. దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి మాకెందుకండి? మనుషుల్లో అందరం మనుషులు అనుకున్నప్పుడు మాకు అభ్యంతరం లేదు. మనుషుల్లో మేము అగ్రగణ్యులం అంటేనే మాకు ప్రాబ్లం. మీరు ఎట్లా అగ్రగణ్యులో చెప్పమని అడుగుతున్నాం. మాకంటే గొప్ప లేని మాకంటే తెలివితేటల్లో మీరు ఎక్కడున్నారో చెప్పమని అడుగుతున్నాం. మేము చెప్పమనండి. సమాజాన్ని విధ్వంసం చేయటంలో తరతరాలుగా
బ్రాహ్మణుల పాత్ర కీలకంగా ఉంటుంది. నిర్మాణం చేయడంలో ఉన్నదని వాళ్ళంటే ఎస్, నీ చెప్పండి వింటాం. సమాజ హితం కోసం వాళ్ళు పనిచేస్తున్నాము అని అనుకున్నప్పుడు మరి ఇప్పటి వరకు ఏది హితం అని అడుగుతున్నాను నేను. అత్యున్నత పదవులలో ఉన్నటువంటి ఈ దేశ పౌరులకే అంటరానితనం వెంటాడుతుంది. రామనాథ్ కోవిద్ ఉన్నాడు. ఆయన ఎక్కడ రాజస్థాన్లో ఒక టెంపుల్కి వెళ్తే, బ్రహ్మ టెంపుల్కి వెళ్తే మీరు రావద్దని ఆపేస్తారా అండి. పాపం మెట్ల మీద కూర్చొని పూజలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ద్రౌపది ముర్ముర్ని ఇప్పుడు పార్లమెంటు ఓపెన్కి వాళ్ళని పిలవలేదు, ప్రారంభానికి పిలవలేదు. రామాలయానికి కూడా వాళ్ళని పిలవలేదు, రామాలయం ఓపెనింగ్కి పిలవలేదు. మొన్నటికి మొన్న ప్రసాద్ ఎంపీ గారిని, ఎక్కడ అయోధ్యలో ఉన్నటువంటి ఎంపీ ప్రసాద్ గారిని కూడా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు పిలవలేదు. అంటే వీళ్ళు ఏం చేద్దామని, ఒక సెక్యులర్ కంట్రీలో మత ప్రమేయం లేనట్టు ఒక దేశంలో ఒక పిఎం వెళ్ళి జెండాను ఎత్తుతాడా? ఓకే, మత పెద్దలు ఎత్తుకుంటారు, వాళ్ళ ఇష్టం. పిఎం ఎట్లా ఎత్తుతాడు? ఈరోజు మేము పిఎం శూద్రుడు, నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు శూద్రుడు నేను బాగా చూస్తున్నామని కాదు, రామాయణం స్టార్ట్ చేసేటప్పుడే మత పెద్ద అన్నాడు, నువ్వెవడిరా చేయడానికని. ఎవరిని? మోడీని. కాబట్టి మోడీని మేము గౌరవించడం లేదు, ఏం లేదు. మోడీ బీసీ అనే పేరుతో ప్రాపగండా చేసుకుని ఆ హిందూ మతాన్ని వాటన్నిటినీ మోస్తూ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. వాళ్ళకి కావాల్సింది ఇంప్లిమెంటేషన్. మోడీని గౌరవించడం కాదు. ఎవరు మోడీని గౌరవించరు. వాడి మనసులో ఎవరిని మోడీని గౌరవించరు. బ్రాహ్మణుడు తప్ప బ్రాహ్మణేతరులను ఎవరు గౌరవించరు. వాళ్ళు మేము తప్ప అగ్రగణ్యులు ఎవడు ఉండకూడదు. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు జందం ఇదంతా కూడా ఎందుకు వేసుకుంటున్నారు అంటే పీపుల్లో తనకంటూ ఒక గుర్తింపు రావడం కోసం మాత్రం. మీరు నల్లంగి ఎందుకు వేసుకున్నారు? ఈ నల్లంగి ఈ సమాజం అంధకారంలో ఉంది, నిరసనకు వేసుకున్నాను నేను. ఆయన శక్తికి లేదా జ్ఞానానికి ఒక సింబాలిక్గా అందరూ మాలాగా తయారుగా ఉంటే జ్ఞానం తెచ్చుకోనని. అంటే బట్టలు ఇప్పుకోవడం జ్ఞానం కాదండి, ఇది నాగరిక సమాజం సార్. ఖచ్చితంగా అందరూ బట్టలు వేసుకోవాలి. మేము ఇంకేం చెప్తున్నాం అంటే, నువ్వు గుళ్ళోకి వెళ్ళావు అనుకో, అక్కడ ఇప్పేసుకో, మాకు అభ్యంతరం లేదు. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నువ్వు చేయండి. ఇప్పుడు మీరు దేవుని నమ్మరు, కర్మను కూడా నమ్మరు. చెడపకుర చెడేవు, కర్మ హిట్ బ్యాక్. మళ్ళీ మనం ఇంటర్వ్యూ ప్రారంభానికి వద్దాం. ఒక నెల రోజుల తర్వాత మీరు చనిపోతున్నారని ఒక పాస్టర్ అన్నాడు. మీ మరణాన్ని కోరుకున్నారు, కానీ ఆయన్నే మరణించాడు. అదే కాదు, కిరణ్ శర్మ కూడా అన్నాడు కదా, నువ్వు చస్తావు అని అన్నాడు. యాంకర్ ఏదో అనగానే కాదు మేము చెప్పిస్తాం, ఏదో అకాల మరణం వస్తుంది అన్నాడు. నేను భయపడ్డానికి పిచ్చాను కాదు. అక్కడ ఆ పాస్టర్ దగ్గరికి వద్దాం. అంటే ఆయన ఎదుటివారిని కీడు కోరుకున్నప్పుడు ఆయనకి కీడు జరిగింది, అదే దేవుడు అని అంటే మీరేమంటారు? అర్థపండి, మళ్ళీ దాన్ని లాజిక్ చేయొద్దు. ఎందుకంటే కిరణ్ శర్మ ఏమన్నాడు? నెల రోజుల్లోపు మేము చచ్చిపోతాను అన్నాడు. అది కాదండి, కిరణ్ శర్మ కూడా అన్నాడు, ఆయన కోపాన్ని తట్టుకోలేక నువ్వు చస్తావు అన్నాడు. చస్తావంటే చంపుతాడేమో అని అనుకున్నాం మేము. ఆయన ఆ ఇంటర్వ్యూలోనే ఏమంటాడంటే, మా పిల్లలకు మేము కత్తిటాములు నేర్పిస్తున్నాం, మేము కట్టెస్వాములు నేర్పిస్తున్నాం, ఎట్లా ఎదుర్కోవాలో మేము నేర్పిస్తున్నాం అని ఆయన అన్నాడు. దాని రికార్డులో ఉంది. అంటే ఈ వర్ణాశ్రమ ధర్మాలని, మా సిస్టమ్ని మేము కాపాడుకోవడం కోసం మా పిల్లల్ని మేము సాయుధుల్ని తయారు చేస్తున్నాము అని ఆయనే ఒప్పుకున్నాడు. అంతేకాదు ఆయన ఏమన్నాడు, దేవుడు లేడని ఇద్దరికి తెలుసా? ఒకడు మతబోధకుడు, 2 నాస్తికుడు. ఇద్దరికే దేవుడు లేడని తెలుసు. దేవుడు లేడని చెప్పే ఈ ఇద్దరిలో కూడా ఒక తాత్వికత ఉంటుంది. దేవుడు లేడని చెప్పేటువంటి వాళ్ళు ఈ సమాజాన్ని చైతన్యపరచాలి, మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకురావాలి, వాస్తవాలు చెప్పాలనేది ఒకటి మీరంటారు. 2, వాళ్ళు ఈ దేవుడి పేరుతో లబ్ధి పొంది సామాజిక గౌరవాన్ని పొంది ఆర్థికంగా ఎదగడం కోసం మాత్రమే దేవుడిని పెట్టుకున్నారు వాళ్ళు.